ఎస్బీఐ పిఓస్లో 13th పేపర్ అండి. రెగ్యులర్ మోడల్స్ ఏమన్నా పెద్దగా ఇబ్బంది పెట్టేటువంటి మోడల్స్ లేవు. 1 by 1 చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్ డైరెక్షన్స్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చాడు చూడండి. పాయింట్ ఏ ఈజ్ 45 meters టు ది సౌత్ ఆఫ్ పాయింట్ బి అని ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి, ఏ అనేటువంటి పాయింట్ బి అనేటువంటి పాయింట్ నుంచి 45 meters సౌత్ డైరెక్షన్లో ఉందని ఇచ్చాడు. పాయింట్ సి ఈజ్ 15 meters టు ది ఈస్ట్ ఆఫ్ ఏ అని ఇచ్చాడు. 15 meters టు ది ఈస్ట్ ఆఫ్ ఏ. ఇది సి అనేటువంటి పాయింట్ ఏ నుంచి ఈస్ట్ డైరెక్షన్లో ఉంది అని ఇచ్చాడు. పాయింట్ డి ఈజ్ 20 meters టు ది నార్త్ ఆఫ్ సి. సి నుంచి 20 meters నార్త్ డైరెక్షన్లో వెళితే ఇక్కడ డి అని ఇచ్చాడు. పాయింట్ డి ఈజ్ ఎగ్జాక్ట్లీ మిడ్వే బిట్వీన్ ఈ అండ్ ఎఫ్ సచ్ ఎ మేనర్ దట్ ఈడిఎఫ్ ఫార్మ్ ది హారిజంటల్ స్ట్రైట్ లైన్ ఆఫ్ 30 meters. డి అనేది ఈకి ఎఫ్కి మధ్యలో ఉంది. 30 meters అంటే హారిజంటల్ లైన్ అంటే ఇలా రావాలి. ఇది డి అనే పాయింట్. ఈ అండ్ ఎఫ్ ఏదైతే ఉందో తెలియదు. ఈస్ట్ టు ది వెస్ట్ ఆఫ్ డి అని ఇచ్చాడు. అంటే ఇక్కడ ఈ ఉంది కాబట్టి ఆటోమేటిక్ ఇక్కడ ఎఫ్. ఇది 15 అవుతుంది, ఇది కూడా 15 అవుతుందండి. అయితే క్వశ్చన్, హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈ ఫ్రమ్ బి. ఈ అనేటువంటి పాయింట్ బి నుంచి ఎంత దూరంలో ఉంది, ఏ డైరెక్షన్లో ఉంది. సౌత్ డైరెక్షన్లో మనకి టువర్డ్స్ ది 15 meters. 15 కాదండి, ఎంత పోయింది మనకు 25 meters అండి. 25 meters టువర్డ్స్ ది సౌత్. సో 25 meters టువర్డ్స్ ది సౌత్ అంటే వాడు ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో ఏది తీసుకోవచ్చు మనం? సెకండ్ ఆప్షన్ వస్తుంది చూడండి. ఓకే, 67th వన్ చూడండి. ఇది కూడా బేస్డ్ ఆన్ డైరెక్షన్స్ అండి. ఏ పర్సన్ స్టార్ట్స్ వాకింగ్ ఫ్రమ్ ఏ గార్డెన్ టువర్డ్స్ ది రెస్టారెంట్. హీ వాక్డ్ 30 meters టువర్డ్స్ ది ఈస్ట్. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఈస్ట్ డైరెక్షన్ లో 30 meters అని ఇచ్చాడు. హీ టేక్ 90 degrees లెఫ్ట్ టర్న్ అండ్ వాక్ 20. వీడికి లెఫ్ట్ అంటే అప్వర్డ్ అవుతుందండి. 90 degrees ఎంత దూరం వెళ్ళాడు? 20 meters. హీ అగైన్ 90 degrees లెఫ్ట్ టర్న్ అండ్ వాక్డ్ 70. మళ్ళీ లెఫ్ట్ టర్న్ తీసుకుని 70 వచ్చాడని ఇచ్చాడు. సో 70 కాబట్టి 30 కన్నా ఎక్కువ వస్తుంది. హీ వాక్డ్ 30 meters ఆఫ్టర్ టేకింగ్ 90 degrees రైట్ టర్న్ తీసుకుని ఎంత దూరం వెళ్ళాడు? మనకి 30 meters వెళ్ళాడని ఇచ్చాడు. ఓకే, టర్న్ 90 degrees టు హిజ్ రైట్ అగైన్ అండ్ వాక్డ్ 40. రీచ్డ్ ది రెస్టారెంట్. మళ్ళీ రైట్ టర్న్ తీసుకుని 40 అంటే ఈ రెండు ఒకే లైన్లో వస్తాయి. ఎందుకంటే ఇది మొత్తం 70, 30 + 40 అంటే మనకి 70 సరిపోతుంది. సో స్టార్టింగ్ పాయింట్ నుంచి నార్త్ డైరెక్షన్లో ఉన్నాడు. క్వశ్చన్ అదే అడిగాడు చూడండి. హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈస్ ది రెస్టారెంట్ ఫ్రమ్ ది గార్డెన్. సో టువర్డ్స్ ది నార్త్ డైరెక్షన్. 20 + 30 50 meters. ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ డేటా ఇచ్చాడు చూడండి. 8 members డిఈఎఫ్ జిహెచ్ ఐజేకే సిట్టింగ్ అరౌండ్ ఎ సర్క్యులర్ ఏరియా విత్ ఈక్వల్ డిస్టెన్స్ బిట్వీన్ ఈచ్ అదర్ but not necessarily in the same order. Some of the people facing the center, some of the people facing outside. Internal, external combination లో ఇచ్చాడు zone. Around the round table మనకి 8 members ఉన్నారని ఇచ్చాడు. 1 by 1 చూద్దాం. Hesed thought to the right of D facing the center. D center అని ఇచ్చాడు. రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో 1 2 3 ఇక్కడ H అని ఇచ్చాడు zone. Hesed thought to the right of D facing the center. నెక్స్ట్ జీ సిట్స్ థాట్ టు ది రైట్ ఆఫ్ హెచ్. హెచ్కి రైట్ సైడ్ 1 2 3 ఇక్కడ జీ అనేటువంటి పర్సన్ ఉన్నాడని ఇచ్చాను. అవుట్ సైడ్ తీసుకుంటే అవకాశం లేదు కాబట్టి ఇన్సైడ్ తీసుకుంటున్నాను. ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ డి ఫేసింగ్ ది సేమ్ డైరెక్షన్. ఓకే, నెక్స్ట్ జే ఈజ్ వన్ ఆఫ్ ది నైబర్ ఆఫ్ డి అని ఇచ్చాడు. జే అనేవాడు ఈ రెండిట్లో ఎక్కడైనా ఉండొచ్చు, క్లారిటీ లేదు. నెక్స్ట్ ఈ ఈజ్ ది ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ జే అని ఇచ్చాడు. ఈ అనేటువంటి పర్సన్, జే అనేటువంటి పర్సన్ నైబర్స్ అంటే కన్ఫామ్ గా జే ఇక్కడ రావాలి, ఈ ఇక్కడ రావాలి, ఇంకా అంతకన్నా అవకాశం లేదు మనకి. జాగ్రత్త చూడండి. జే ఈజ్ వన్ ఆఫ్ ది ఇమీడియట్ నైబర్ ఆఫ్ డి. ఈ సిట్స్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ జే అని ఇచ్చాడు. జేకి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్ లో ఈ ఉండాలి. వీడు అవుట్ సైడ్ అంటే వీడు కూడా అవుట్ సైడ్, ఎందుకంటే డి యొక్క నైబర్స్ ఇద్దరు సేమ్ అని ఇచ్చాడు. ఓకే, ఈ ఫేసింగ్ ది సేమ్ డైరెక్షన్ యాజ్ హెచ్. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటిది K sits immediately right of F. K is not the neighbor of H. K అనే పర్సన్ H యొక్క నైబర్ కాదంటే ఇలా రావాలి, ఎందుకంటే K అండ్ F నైబర్స్ అంటే ఇంకెక్కడ అవకాశం లేదు. K is the immediately right of F అంటే సెంటర్ ఆఫ్ ది టేబుల్ అయి ఉండాలండి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటిది ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ F ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్. F యొక్క నైబర్స్ ఇద్దరు ఆపోజిట్. వీడు ఇంటర్నల్ కాబట్టి వీడు కన్ఫామ్ గా ఎక్స్టర్నల్ అయి ఉండాలండి. ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ ఎఫ్ తీసేసుకున్నాము. జి అండ్ కే ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్. జి అనేటువంటి పర్సన్, కే అనేటువంటి పర్సన్ ఆపోజిట్ అని ఇచ్చాను. సో ఇక మిగిలిపోయినటువంటి పర్సన్ ఎవరు అనేటువంటిది అబ్జర్వ్ చేస్తే ఆ పర్సన్ డి యొక్క నైబర్ గా తీసుకోవచ్చు. ఎవరు మిగిలారు చూడండి ఒకసారి. డిఈఎఫ్, డిఈ వచ్చాడు, ఈ వచ్చాడు, ఎఫ్ వచ్చాడు, జిహెచ్ ఐ మిగిలినట్టున్నాడు చూడండి. ఐ అనే పర్సన్ ఇక్కడ తీసుకోండి. ఇక దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ డైరెక్ట్ గా తీసేసుకోవచ్చుగా, పెద్ద ఇబ్బంది అయితే ఏమీ లేదు. నెక్స్ట్ డేటా చూడండి. 73 ఆన్వర్డ్స్ అగైన్ డేటా. 8 ఫ్రెండ్స్ సిట్టింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ ఫేసింగ్ నార్త్ బట్ నాట్ నెసర్లీ ఇన్ ది సేమ్ ఆర్డర్ అని ఇచ్చాడు. రో అరేంజ్మెంట్ లో మనకి 8 members అని ఇచ్చాడు చూడండి. 3 + 3 + 2.
ఫస్ట్ వన్ డబ్ల్యూ సిట్స్ ఫిఫ్త్ టు ది రైట్ ఆఫ్ సి, సికి రైట్ సైడ్ ఫిఫ్త్ పొజిషన్ లో ఎవరని చెప్తున్నాడు డబ్ల్యూ. సో సి అండ్ డబ్ల్యూ ఎవరెక్కడో తెలియదు. డబ్ల్యూ డస్ నాట్ సిట్ ఎనీ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ది లైన్ అని ఇచ్చాడు. అంటే డబ్ల్యూ ఇక్కడ తీసుకున్నారనుకోండి 1 2 3 4 ఇక్కడ సి రావాలి, లేదా ఇంకొక పాసిబిలిటీ సి ఇక్కడ తీసుకుంటే 1 2 3 4 డబ్ల్యూ ఇక్కడ రావాలండి. ఓకే, బి సిట్స్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ వై, వై ఈజ్ నాట్ ది నైబర్ ఆఫ్ డబ్ల్యూ, వై అనే పర్సన్ డబ్ల్యూ యొక్క నైబర్ అవటానికి వీల్లేదని ఇచ్చాడు. సో ఇప్పుడు వై ఇక్కడ తీసుకున్నారనుకోండి, లేదా వై అనే పర్సన్ ఫస్ట్ పాసిబిలిటీ అయితే ఇక్కడి నుంచి మొదలు పెట్టచ్చు. జాగ్రత్త చూడండి వై గురించి. బి సిట్స్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ వై, వై ఇక్కడ తీసుకుంటే 1 2 3 పనికి రాదు, వై ఇక్కడ తీసుకుంటే 1 2 3 బి ఇక్కడ రావచ్చండి. వై ఇక్కడ తీసుకుంటే 1 2 3 ఛాన్స్ ఉంది, లేదా వై అనే పర్సన్ ఇక్కడ తీసుకుంటే 1 2 3 అవకాశం లేదుగా. సో వై కన్ఫామ్ ఇక్కడ తీసుకోండి 1 2 3 ఇక్కడ బి రావాలి, ఇక్కడ బి రావాలండి. వైకి లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో బి అని ఇచ్చాయండి. ఓకే, వై ఈజ్ నాట్ ది నైబర్ ఆఫ్ డబ్ల్యూ. ఓకే, ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ ఏ అండ్ బి అని ఇచ్చాడు. ఏకి బికి మధ్యలో 2 persons, ఇది పనికి వస్తుందండి. ఇక్కడ 2 members తర్వాత అవకాశం లేదు. సెకండ్ పాసిబిలిటీ ఓకే అవుతుంది. నెక్స్ట్ డి ఈజ్ అన్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ జెడ్, డి అండ్ జెడ్ నైబర్స్ అని ఇచ్చాడు. డి ఈజ్ నాట్ ది నైబర్ ఆఫ్ ఏ, సో డి ఇక్కడ తీసుకోండి, జెడ్ ఇక్కడ తీసుకోండి. ఓకేనండి, ఇక మిగిలిపోయినటువంటి పర్సన్ ఎవరో చూడండి. ఏ వచ్చాడు, బి సి డి, డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ లో ఎక్స్ మిస్ అయ్యాడు. ఇక దానికి రిలేటెడ్ గా క్వశ్చన్స్. హౌ మెనీ పర్సన్స్ సిట్ బిట్వీన్ జెడ్ అండ్ బి, జెడ్ కి బికి మధ్యలో ఓన్లీ 1 person ఉన్నాడండి. ఆన్సర్ ఈజ్ 1 అంటే థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 74th ప్రాబ్లం చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిప్రజెంట్ ది పర్సన్ సిట్టింగ్ ఎట్ ది ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ది లైన్ అని ఇచ్చాడు. సో ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ది లైన్ అంటే వాడు ఇచ్చినటువంటి దాంట్లో ఎవరైనా తీసుకోవచ్చు మనం, సి అండ్ వై రావాలండి. ఫోర్త్ ఆప్షన్. బేస్డ్ ఆన్ ది గివెన్ అరేంజ్మెంట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అని ఇచ్చాడు. అకార్డింగ్ టు ఎక్స్ ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ చూడండి. ఓన్లీ 1 person సిట్ టు ది రైట్ ఆఫ్ ఎక్స్, కరెక్టేగా, ఇంకా రిమైనింగ్ అనవసరం, మన కాంబినేషన్ లో ఆప్షన్ కూడా లేదు. నెక్స్ట్ వాట్ ఈస్ ది పొజిషన్ ఆఫ్ వై విత్ రెస్పెక్ట్ టు డబ్ల్యూ అని ఇచ్చాడు. సెకండ్ టు ది రైట్, సెకండ్ టు ది రైట్ అంటే వాడు ఇచ్చినటువంటి దాంట్లో 5th ఆప్షన్ వస్తుంది అనుకోండి చూడండి. నెక్స్ట్ హూ అమాంగ్ ది ఫాలోయింగ్ సిట్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ బి అండ్ వై, బికి వైకి మధ్యలో ఉన్న పర్సన్స్ డబ్ల్యూ అండ్ ఎక్స్, విచ్ ఈజ్ 4th ఆప్షన్. నెక్స్ట్ కోడింగ్ డీకోడింగ్ ఇచ్చాడు చూడండి. నెక్స్ట్ వన్ మనకి కోడింగ్ డీకోడింగ్ లెఫ్ట్ అండ్ రైట్ కంపారిజన్ లో తీసుకోవడం అనేది జనరల్ మోడల్. ఓకే, సీక్వెన్స్ రిలేటెడ్ గా తీసుకోవడం. ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ది కోడ్ ఫర్ లివింగ్ అని ఇచ్చాడు. లివింగ్ అనేటువంటి పదం లెఫ్ట్ సైడ్ ఎక్కడెక్కడ ఉంది అనేది అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ దాంట్లో లేదు, సెకండ్ దాంట్లో ఉంది, థర్డ్ దాంట్లో ఉంది. సెకండ్ అండ్ థర్డ్ లో లివింగ్ కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? ఆర్ట్ అనేటువంటిది లేదు, ఆఫ్ అనేది లేదు, హ్యాపీ లేదు. రైట్ సైడ్ సెకండ్ అండ్ థర్డ్ లో మాత్రమే రిపీట్ అయింది, ఇంకెక్కడా ఉండటానికి వీలు లేదు. సో అదేంటి అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ మీద డిపెండ్ అయ్యి ఈకే తీసుకోవచ్చు. ఆన్సర్ ఈజ్ ఈకే అంటే ఫస్ట్ ఆప్షన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ 79th వన్ చూడండి. ఇన్ ది గివెన్ లాంగ్వేజ్ వాట్ డస్ ది కోడ్ ఫర్ ఆర్డి స్టాండ్స్ ఫర్ అని ఇచ్చాడు. ఆర్డి అనేటువంటి పదం కనుక అబ్జర్వ్ చేస్తే వాడు ఇచ్చినటువంటి దాంట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్, 4th దాంట్లో ఉన్నట్టుంది చూడండి ఆర్డి, ఇంకెక్కడా అవకాశం లేదు చూడండి. లాస్ట్ దాంట్లో మాత్రమే ఇంకేమైనా ఉన్నదా అనేటువంటిది కనుక చెక్ చేసినట్లయితే ఎల్బి ఆల్రెడీ మనకి రిపీట్ అయింది, డిఐ అనేటువంటిది రిపీట్ అయింది, బీజీ అనేటువంటిది లేదనుకోండి చూడండి. అంటే ఏదైనా పాసిబిలిటీస్ రావాలి. లెఫ్ట్ సైడ్ లాస్ట్ దాంట్లో మాత్రమే ఉండి ఇంకెక్కడా లేనటువంటి వర్డ్స్ ఏంటి అనేటువంటివి కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనీ అనేటువంటిది మనకు రిపీట్ అయింది, ఆఫ్ రిపీట్ అయింది, హార్డ్ అనేటువంటిది లేదు, ఇక వర్క్, హార్డ్ అండ్ వర్క్, విచ్ ఈజ్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ వాట్ ఈస్ ది కోడ్ ఫర్ వితౌట్ అని ఇచ్చాడు. వితౌట్ అనేటువంటి పదం ఎక్కడెక్కడ ఉంది అనేది చెక్ చేస్తే ఫస్ట్ దాంట్లో ఉంది, థర్డ్ దాంట్లో ఉంది, ఇంకెక్కడా లేదు. లెఫ్ట్ సైడ్ 1 and 3లో ఇంకేమైనా ఉన్నాయా అనేది చెక్ చేస్తే నో అనేటువంటిది రిపీట్ అయింది. మళ్ళీ నో అనేటువంటిది ఫస్ట్, థర్డ్ లో కాకుండా ఇంకెక్కడ ఉన్నదా అనేది చెక్ చేసినట్లయితే ఫస్ట్ అండ్ థర్డ్ లో కాకుండా ఇంకెక్కడ అవకాశం లేదుగా. సో నో అనేటువంటి దానికి వితౌట్ ఈ రెండిటికి వస్తుందండి, విడివిడిగా చెప్పలేము. చూద్దాం ఇంకేమైనా ఉన్నాయి. ఆర్ట్ లేదు, నెక్స్ట్ క్రియేటివిటీ, ఓకే, సో లేదు. సో ఫస్ట్ అండ్ థర్డ్ లో నో అనేటువంటిది, వితౌట్ అనేటువంటిది. రైట్ సైడ్ ఫస్ట్ అండ్ థర్డ్ లో మాత్రమే ఉన్నటువంటిది హెచ్డబ్ల్యూ అండ్ రెండోది ఎస్వి అండ్ అకార్డింగ్ టు ఆప్షన్ ఏం తీసుకోవచ్చు మీరు? 4th ఆప్షన్. నెక్స్ట్ వాట్ మే బి ది పాసిబుల్ కోడ్ ఫర్ క్రియేటివిటీ ఎర్న్స్ మనీ ఇన్ ది గివెన్ కోడ్ లాంగ్వేజ్ అని ఇచ్చాడు. మనకి వాడు ఇచ్చిన దాంట్లో మేబీ అని కాబట్టి దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ న్యూ వర్డ్. 1 by 1 చూద్దాం. ఫస్ట్ క్రియేటివిటీ తీసుకున్నట్లయితే మనకి ఫస్ట్ దాంట్లో ఉందండి, ఇంకెక్కడా అవకాశం లేదు. మనకి లెఫ్ట్ సైడ్ ఫస్ట్ దాంట్లో మాత్రమే ఇంకేమైనా ఉన్నాయంటే నో రిపీట్ అయింది, ఆర్ట్ రిపీట్ అయింది, వితౌట్ ఆల్రెడీ రిపీట్ అయింది మనకు. సో రైట్ సైడ్ ఫస్ట్ దాంట్లో మాత్రమే ఉన్నటువంటి పదం ఏంటి అనేది చెక్ చేస్తే హెచ్డబ్ల్యూ రిపీట్ అయిందండి,
కేజే అనేటువంటిది లేదు, టీ అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే రిపీట్ అయింది, ఎస్వి అనేటువంటిది రిపీట్ అయింది. సో కేజేతో రావాలి మనకి. కేజే అంటే ఇక్కడ వస్తుంది, ఇందుట్లో కూడా వచ్చింది, ఇందుట్లో లేదు, ఇందుట్లో లేదు, ఇందుట్లో వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఎన్స్. వాడు ఇచ్చినటువంటి దాంట్లో ఎన్స్ అనేటువంటిది మనీలో ఎన్స్ అనేటువంటిది కొత్త పదం అనుకోండి, చూడండి మనీ రిపీట్ అయిందండి మనకి. మనీ అనేటువంటిది మీరు అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్ లాస్ట్ రెండిట్లో వచ్చింది. లాస్ట్ రెండిట్లో మనీతో పాటు ఇంకేమైనా ఉన్నాయా అంటే నో లేదు, లివింగ్ లేదు, వితౌట్ లేదు. రైట్ సైడ్ లాస్ట్ రెండిట్లో మాత్రమే ఉన్నటువంటి పదం ఏంటి అంటే ఏం తీసుకోవచ్చు, డిఐ. సో మనకి వాడు ఇచ్చిన దాంట్లో డిఐ ఇందుట్లో లేదు, నెక్స్ట్ డిఐ ఇందుట్లో ఉందండి. సెకండ్ ఆప్షన్ కానీ ఫిఫ్త్ ఆప్షన్ కానీ ఈ రెండిట్లోనే ఏదో ఒకటి రావాలి. 2 and 5 లో కొత్తగా ఉన్నటువంటిది ఎంఆర్ఆ లేకపోతే ఎస్ఎన్ఆ చెక్ చేసినట్లయితే ఆల్రెడీ వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీలో ఎంఆర్ రిపీట్ అయింది కాబట్టి ఇది క్యాన్సిల్. సో ఇక ఆన్సర్ ఏం తీసుకోవచ్చు అంటే ఫిఫ్త్ ఆప్షన్. నెక్స్ట్, వాట్ విల్ బి ది కోడ్ ఫర్ హ్యాపీ ఆర్ట్ అని ఇచ్చాడు. హ్యాపీ అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేస్తే వాడు ఇచ్చినటువంటి దాంట్లో ఫస్ట్ లేదు, సెకండ్ దాంట్లో హ్యాపీ ఉందండి, థర్డ్ దాంట్లో లేదు, మళ్ళీ లాస్ట్ దాంట్లో ఉంది, సెకండ్ దాంట్లో మాత్రమే ఉందండి. ఓకే, ఆర్ట్ అనేటువంటిది పోనీ ఇంకెక్కడన్నా వచ్చిందా? ఆర్ట్ ఫస్ట్ అండ్ సెకండ్ రెండిట్లో ఉంది. ఫస్ట్ సెకండ్ లో కాకుండా ఆర్ట్ ఇంకెక్కడా లేదుగా. రైట్ సైడ్ ఫస్ట్ అండ్ సెకండ్ దాంట్లో మాత్రమే ఉన్నటువంటి పదం ఏంటి అనేటువంటిది చెక్ చేసినట్లయితే ఫస్ట్ అండ్ సెకండ్ లో మాత్రమే ఉండాలి, ఇంకెక్కడా ఉండటానికి వీలు లేదు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెక్ చేస్తే హెచ్డబ్ల్యూ లేదు, కేజే అనేటువంటిది లేదు, టీ అనేటువంటిది రిపీట్ అయింది, ఇంకెక్కడా లేదు చూడండి. సో టీఈ అనేటువంటిది తీసుకోవాలి అంటే వాడు ఇచ్చినటువంటి దాంట్లో మనకి ఈ రెండు క్యాన్సిల్. ఇప్పుడు ఈ ఆర్ట్ తర్వాత హ్యాపీ, హ్యాపీ అనేది సెకండ్ దాంట్లో మాత్రమే ఉందనుకున్నాం. ఆర్ట్ ఇంకేమైనా రిపీట్ అయినాయి అంటే హాఫ్ రిపీట్ అయింది, లివింగ్ అనేటువంటిది కూడా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి రిపీట్ అయింది. సెకండ్ దాంట్లో మాత్రమే ఉన్నటువంటి పదం రైట్ సైడ్ ఏంటో చూడండి, ఓన్లీ 2లో ఉండాలి. ఓన్లీ 2లో ఉన్నటువంటి పదం ఏంటి అనేటువంటిది కనుక చెక్ చేసినట్లయితే వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీలో ఎంఆర్ వస్తుంది చూడండి. సో ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, కోరెడ్ ఇన్ఈక్వాలిటీస్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటి మోడల్స్ చూడండి. 83 దగ్గర నుంచి కోరెడ్ ఇన్ఈక్వాలిటీస్. 83rd ప్రాబ్లం చూడండి. ఐ నుంచి ఓకి రిలేషన్ కావాలని ఇచ్చాయండి. ఐ నుంచి ఓ అంటే ఈ పార్ట్ కట్ చేయండి. ఓ లెస్ దాన్ ఐ గ్రేటర్ దాన్ ఓ 1 ఓకే. సి నుంచి వైకి రిలేషన్ అని ఇచ్చాయండి. సి నుంచి వైకి రిలేషన్ అంటే ఇక్కడ నుంచి సి నుంచి వి రావాలి, ఇది పనికి రాదు. సి నుంచి వైకి అది ఇచ్చింది, సి నుంచి ఐకి వస్తే ఐ నుంచి వి తీసుకోవచ్చు. సి లెస్ దాన్ వై తీసుకోవచ్చుగా. బోత్ 1 and 2 ఫాలోస్. నెక్స్ట్ 84th వన్ చూడండి. 84 కనుక అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ పి నుంచి జీకి రిలేషన్ ఇచ్చాయండి, పి గ్రేటర్ దాన్ జీ అవుతుంది 1 ఓకే. వై నుంచి ఆర్కి రిలేషన్ రావాలి, వై నుంచి ఆర్కి రావాలి అంటే వాడు ఇచ్చిన దాంట్లో వై నుంచి హెచ్కి వస్తే హెచ్ నుంచి ఆర్కి తీసుకోవచ్చు, కానీ హెచ్ నుంచి ఆర్కి రాదు కాబట్టి అసలు పనికి రాదు. ఓన్లీ 1 ఫాలోస్. నెక్స్ట్ వి అండ్ ఎస్లు ఉన్నాయి చూడండి. రెండిట్లో విఎస్లతోనే ఉన్నాయి కాబట్టి ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసి చూద్దాం. వికి ఎస్కి మధ్య రిలేషన్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే వి నుంచి సికి వస్తే సి నుంచి ఎస్కి తీసుకోవచ్చు. వి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి, సి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్, రెండు కలిపితే వి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి అవుతుందండి. అయితే లెస్ దెన్ అవ్వాలి లేదా ఈక్వల్ టు అవ్వాలి, రెండు ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఈస్ ఎయిదర్ 1 or 2 ఫాలోస్. నెక్స్ట్ ఓ నుంచి ఈకి రిలేషన్ ఇచ్చాయండి. ఓ నుంచి ఈ అంటే ఈ పార్ట్ కట్ చేయండి, ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయిగా, పనికి రాదు. నెక్స్ట్ సెకండ్ వన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఆర్ నుంచి ఎస్కి రిలేషన్ రావాలనండి. ఆర్ నుంచి ఎస్కి రిలేషన్ రావాలి అంటే వాడు ఇచ్చినటువంటి దాంట్లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఆర్ నుంచి మనకి ఎస్ రావాలి అంటే ఆర్ నుంచి ఏం రావాలి, కనెక్టివిటీ తీసుకునేటువంటిది వై కనెక్టివిటీ హెచ్. ఆర్ నుంచి హెచ్కి వచ్చే అవకాశం లేదుగా, సో నో ఛాన్స్. సో ఆన్సర్ ఈస్ 1 alone is sufficient. నెక్స్ట్ 87th ప్రాబ్లం చూడండి. 87 కనుక అబ్జర్వ్ చేసినట్లయితే డి నుంచి కేకి రావాలని ఇచ్చాడు. డికి కేకి మధ్యలో ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి, పనికి రాదు. నెక్స్ట్ ఎల్ నుంచి కేకి రిలేషన్ అని ఇచ్చాడు. ఎల్ నుంచి కే అంటే ఈ పార్ట్ కట్ చేయండి, ఎల్ ఈజ్ ఈక్వల్ జే కాబట్టి ఇక్కడ ఎల్ రాశారనుకోండి, ఎల్ గ్రేటర్ దాన్ కే సరిపోతుందిగా. ఓన్లీ 2 ఫాలోస్. నెక్స్ట్ 87 దగ్గర నుంచి చూడండి. లాజికల్ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్, నథింగ్ బట్ సిలాయిజం మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ చూడండి. ఫస్ట్ వన్, సమ్ మిర్రర్స్ ఆర్ గ్లాసెస్, ఆల్ శాండ్స్ ఆర్ గ్లాసెస్ అని ఇచ్చాడు. అంటే శాండ్ కి మిర్రర్ కి రిలేషన్ చెప్పలేము. ఫస్ట్ వన్, అట్లీస్ట్ సమ్ శాండ్స్ ఆర్ మిర్రర్స్ అన్నాడు, మే ఆర్ మే నాట్. ఆల్ గ్లాసెస్ బీయింగ్ మిర్రర్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ అన్నాడు, పాసిబిలిటీ కాబట్టి తీసుకోవచ్చుగా. ఓన్లీ 2 ఫాలోస్. నెక్స్ట్ సమ్ పాజిటివ్స్ ఆర్ negatives, no negative is a increase. Okay, first one, all increases are decreases. First one, all positives being decreases is a possibility. Positives and decreases chance undiga possibility annadu kabatti తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆల్ డిక్రీజెస్ ఆర్ ఇంక్రీజెస్ అని ఇచ్చాడు. డిక్రీజెస్ అండ్ ఇంక్రీజెస్ అనేది కన్ఫామ్ గా చెప్పగలుగుతామా, మే ఆర్ మే నాట్. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ 1 ఫాలోస్. నెక్స్ట్ నో రూబీ ఈజ్ ఎ డైమండ్, ఆల్ డైమండ్స్ ఆర్ స్టోన్స్, ఆల్ టోపాస్ ఆర్ రూబీ అని ఇచ్చాడు.
టోపాజ్ అంతా రూబీ అని ఇచ్చాడు. ఇప్పుడు రూబీ ఏది డైమండ్ కాదంటే టోపాజ్ ఏది డైమండ్ అయ్యే అవకాశం లేదు. ఫస్ట్ వన్, నో స్టోన్ ఈజ్ ఏ టోపాజ్ అని ఇచ్చాడండి. స్టోన్ ఏది టోపాజ్ కాదు. స్టోన్ ఏది టోపాజ్ కాదంటే కన్ఫామ్ గా చెప్పగలుగుతామా అంటే మనకి రూబీ ఏది డైమండ్ కాదన్నాడు, కానీ రూబీకి నెక్స్ట్ అదే విధంగా స్టోన్ కి రిలేషన్ చెప్పాలా మనకి. ఇప్పుడు నో స్టోన్ ఈజ్ ఏ టోపాజ్ అంటే మే ఆర్ మే నాట్. నో డైమండ్ ఈజ్ ఏ టోపాజ్ అని ఇచ్చాడు. టోపాజ్ ఏది డైమండ్ కాదండి, ఇది కరెక్టేగా, ఓన్లీ టూ ఫాలో అవుతుందండి. నెక్స్ట్ వన్ చూడండి. ఆల్ షేర్స్ ఆర్ బాండ్స్, సమ్ బాండ్స్ ఆర్ పాలసీస్, ఆల్ పాలసీస్ ఆర్ ట్రీట్స్, అట్లీస్ట్ సమ్ ట్రీట్స్ ఆర్ బాండ్స్ అని ఇచ్చాడు. ఓకే, నో షేర్ ఈజ్ ఎ పాలసీ అని ఇచ్చాడు. మే ఆర్ మే నాట్. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ వన్ ఫాలోస్. నెక్స్ట్, సమ్ పాజిటివ్స్ ఆర్ నెగటివ్స్, ఇది రిపీట్ అయినట్టుంది చూడండి. నో నెగటివ్ ఈజ్ ఏ ఇంక్రీజ్, ఆల్ ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్. ఫస్ట్ వన్, నో నెగటివ్ ఈజ్ ఏ డిక్రీజ్ అని ఇచ్చాడు. మే ఆర్ మే నాట్. ఆల్ ఇంక్రీజెస్ ఆర్ పాజిటివ్ అని ఇచ్చాడు. ఇంక్రీజెస్ అన్ని పాజిటివ్, మే ఆర్ మే నాట్. సో ఆన్సర్ ఈజ్ నైదర్ వన్ ఆర్ టూ ఫాలోస్. నెక్స్ట్ 93 దగ్గర నుంచి చూడండి, డేటా ఇచ్చాడు మనకి బేస్డ్ ఆన్ బ్లడ్ రిలేషన్స్. టీ ఈజ్ ది సిస్టర్ ఆఫ్ ఎల్, ఎల్ ఈజ్ మ్యారీడ్ టు కే, కే ఈజ్ ది ఫాదర్ ఆఫ్ యు, కే మేల్ కాబట్టి ఎల్ ఫిమేల్ అయి ఉండాలండి. యు ఈజ్ మ్యారీడ్ టు బి, యు అండ్ బి ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్. ఎన్ ఈజ్ ది మదర్ ఆఫ్ బి, ఎన్ అనేటువంటి పర్సన్ బి యొక్క మదర్ అని ఇచ్చాడు. సో ఇటు పక్క తీసుకుందాం, లేకపోతే ఎన్ ఈజ్ ది మదర్ ఆఫ్ బి, ఎన్ ఈజ్ ది మదర్ ఆఫ్ బి. ఎన్ హ్యాజ్ ఓన్లీ 2 sons అండ్ నో డాటర్స్, అంటే వీడొక సన్ ఇంకో సన్ ఎవడో ఉన్నాడు, ఆడు ఎవడో తెలియదు, అంటే యూ ఫిమేల్ అయి ఉండాలండి. ఎన్ హ్యాజ్ ఓన్లీ 2 sons నో డాటర్స్. జే ఇస్ ది బ్రదర్ ఆఫ్ బి అని ఇచ్చాడు. జే అనేటువంటి పర్సన్ బి యొక్క బ్రదర్. జీ ఇస్ ది డాటర్ ఆఫ్ జే, మనకి జీ అనేటువంటి పర్సన్ జే యొక్క డాటర్ అని ఇచ్చాడు. ఇది వాడు ఇచ్చినటువంటిది. క్వశ్చన్, హౌ ఈస్ ఎల్ రిలేటెడ్ టు బి, ఎల్ అనేటువంటి పర్సన్ బికి ఏమవుతారు అని ఇచ్చాడు. బి అనేటువంటి పర్సన్ కి ఎల్ అనేటువంటి పర్సన్ ఏమవుతారు, లైఫ్ పార్ట్నర్ యొక్క పేరెంట్సేగా, మదర్ ఇన్ లా అని తీసుకోవచ్చండి. సో మదర్ ఇన్ లా అంటే వాడు ఇచ్చినటువంటి దాంట్లో ఏమవుతుంది, 5th ఆప్షన్. నెక్స్ట్, హౌ ఈజ్ ఎన్ రిలేటెడ్ టు జీ, ఎన్ అనేటువంటి పర్సన్ జీకి గ్రాండ్ మదర్ అని తీసుకోవచ్చండి. ఆన్సర్ ఈజ్ 4th ఆప్షన్. నెక్స్ట్, హౌ ఈజ్ యూ రిలేటెడ్ టు టీ, యూ అనేటువంటి పర్సన్ టీకి ఏమవుతారు అంటే నీస్ అని తీసుకోవచ్చండి, ఫిమేల్ కాబట్టి నీస్. ఆన్సర్ ఈజ్ 4th ఆప్షన్. నెక్స్ట్, అగైన్ డేటా ఇచ్చాడు చూడండి. నెక్స్ట్ వన్ చూడండి, ఏ టు ఎం, ఏబిసిడి కేఎల్ఎం లివింగ్ 7 different floors of the building but not necessarily in the same order. Lower most floor of the building is 1 అని ఇచ్చాడు, అండ్ అబౌవ్ ది టాప్ మోస్ట్ వచ్చేటప్పటికి 7 అని ఇచ్చాడు. ఇక ఫర్దర్ గా వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ 7 6 5 4 3 2 1. ఓకే, 1 by 1 వాడు ఇచ్చినటువంటి కండిషన్స్ చూద్దాం. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి ఏదో గేమ్స్ కూడా ఇచ్చాయండి మనకి. ఓకే, డి లివ్ ఆన్ ది ఫ్లోర్ నెంబర్ 5, 5th ఫ్లోర్ లో ఉన్నాడని ఇచ్చాడు. ఓన్లీ 2 persons బిట్వీన్ డి అండ్ హూ లైక్ హాకీ, డి అనేటువంటి పర్సన్ కి హాకీకి మధ్యలో 2 persons అని ఇచ్చాడు. సో బిలోనే అవకాశం ఉంది, అబోవ్ అవకాశం లేదు. ఓకే, ఓన్లీ 2 persons బిట్వీన్ డి అండ్ హాకీ. బి లివ్ ఇమీడియట్లీ అబోవ్ ది వన్ హూ లైక్ హాకీ, హాకీకి ఇమీడియట్లీ అబోవ్ బి. ఓన్లీ 1 person లివ్ బిట్వీన్ బి అండ్ ది స్క్రాబుల్, బికి స్క్రాబుల్ కి మధ్యలో 1 person అంటే అబోనా బిలోనా, 2 రకాల అవకాశాలు ఉన్నాయండి. చూద్దాం ఇది. ఓకే, ది వన్ హూ లైక్ టెన్నిస్ లివ్ ఇన్ ది ఆడ్ నెంబర్ ఫ్లోర్, నైదర్ బి నార్ డి టెన్నిస్ అని ఇచ్చాడు. బి టెన్నిస్ కాదు, నెక్స్ట్ ఇంకెవరు కాదని ఇచ్చాడు, డి కూడా టెన్నిస్ కాదని ఇచ్చాడు. వీళ్ళిద్దరూ టెన్నిస్ కాదని ఇచ్చాడు. నెక్స్ట్, టెన్నిస్ ఆడ్ నెంబర్ అంటే 7 ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంకా 1 ఛాన్స్ ఉంది, ఎక్కడ అనేది కన్ఫామ్ గా చెప్పలేము, చూద్దాం. నెక్స్ట్, ఎం లివ్స్ ఇమీడియట్లీ బిలో ది వన్ హూ లైక్ టెన్నిస్, టెన్నిస్ కి ఇమీడియట్లీ బిలో ఎం అంటే ఫస్ట్ ఫ్లోర్ అవకాశం లేదుగా, ఇక్కడే రావాలి. ఇక్కడ టెన్నిస్ తీసుకుంటే, ఇక్కడ మనం టెన్నిస్ తీసుకున్నారనుకోండి, ఇమీడియట్లీ బిలో ఎవరు రావాలని చెప్పాడు, ఎం అనేటువంటి పర్సన్ రావాలని ఇచ్చాడు. ఎం లివ్ ఇమీడియట్లీ బిలో ది వన్ టెన్నిస్, టెన్నిస్ వచ్చేటప్పటికి ఆడ్ నెంబర్ ఫ్లోర్ అని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చింది ఓన్లీ 1 person బిట్వీన్ ఎం అండ్ ది వన్ హూ లైక్ క్రికెట్. సో ఎం కి క్రికెట్ కి మధ్యలో 1 person అని ఇచ్చాడు, బిలోనే అవకాశం ఉంది. ది వన్ హూ లైక్ చెస్ లివ్ ఇమీడియట్లీ అబోవ్ ది వన్ స్కేటింగ్, స్కేటింగ్ కి ఇమీడియట్లీ అబోవ్ చెస్ అని ఇచ్చాడు. అంటే ఇక్కడ స్కేటింగ్ తీసుకుంటే ఇక్కడ మనకి చెస్ రావాలి. ఇప్పుడు ఫస్ట్ లో ఇచ్చినటువంటి చూడండి, ఓన్లీ
1% బిట్వీన్ బి అండ్ స్క్రాబుల్ అని ఇచ్చాడు. సో ఇక్కడ తీసుకుంటే ఇక్కడ రావాలి, ఇంకా అంతకన్నా అవకాశం లేదు మనకి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇచ్చినటువంటి కండిషన్ ఒకే ఒక గేమ్ మిగిలిపోయింది, అది బీకి రాయొచ్చు అనుకోండి. చెస్ ఇమీడియట్లీ అబౌవ్ ది వన్ హూ లైక్ స్కేటింగ్, కే డస్ నాట్ లివ్ లోయర్ మోస్ట్ ఫ్లోర్ అని ఇచ్చాడు. కే అనే పర్సన్ లోయర్ మోస్ట్ ఫ్లోర్ కాదు అని చెప్తున్నాడు. ఓన్లీ 1% బిట్వీన్ ఏ అండ్ ఎల్ అని ఇచ్చాడు. ఏకి ఎల్కి మధ్యలో మనకి 1% రావాలని ఇచ్చాడు. అంటే ఈ రెండిట్లోనే ఏఎల్ రావాలి కాబట్టి ఇక్కడ కే తీసుకోవాలండి. ఓకే, ఏ లివ్ వన్ ఆఫ్ ది ఫ్లోర్ బిలో ఎల్ అని ఇచ్చాడు. సో ఎల్ కన్నా బిలో ఏ అనేటువంటి పర్సన్. ఇక మిగిలినటువంటి పర్సన్ ఎవరో చూడండి, ఏబిసి మిగిలిపోయినట్టున్నాడు చూడండి. ఏమండి బాటమ్ లో తీసుకున్నాను. ఇంకొక గేమ్ మిగిలిపోయింది చూడండి, ఏంటది మనకి అది క్రొకెట్. ఇక్కడ క్రొకెట్ తీసుకుంటున్నాను. ఇది వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక దాని మీద క్వశ్చన్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గేమ్ డస్ కే లైక్స్? కే అనేటువంటి పర్సన్ యొక్క గేమ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఏమొచ్చింది మనకి? టెన్నిస్ వచ్చిందండి. ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. ఓకే, 96 కదండి. 96 ఆన్సర్ ఈజ్ 1. నెక్స్ట్ 97th వన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంబినేషన్ ఈజ్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ది గివెన్ అరేంజ్మెంట్? ఫస్ట్ వన్ చూడండి, స్క్రాబుల్ బి అని ఇచ్చాడు. బి అనేటువంటి పర్సన్ క్రొకెట్ పనికిరాదు. సెకండ్ వన్ సి స్కేటింగ్ అని ఇచ్చాడు. సి అనేటువంటి పర్సన్ స్కేటింగ్, ఇది పనికొచ్చేటువంటి అవకాశం లేదు. నెక్స్ట్ థర్డ్ వన్ క్రొకెట్ ఎం అని ఇచ్చాడు, పనికిరాదు. ఎల్ క్రికెట్ అని ఇచ్చాడు. ఎల్ అనేటువంటి పర్సన్ క్రికెట్, విచ్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ లివ్ ఆన్ ది ఫ్లోర్ నెంబర్ 2? ఏ అనేటువంటి పర్సన్ ఉన్నాడు, దట్ పర్సన్ హాకీ అని ఇచ్చాడు. సో ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. 98 ఆన్సర్ ఏం తీసుకోవచ్చు? 4. 99, ఆల్ ది పీపుల్ ఆర్ మేడ్ టు సిట్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫ్రమ్ టాప్ టు బాటమ్, ది పొజిషన్ ఆఫ్ హౌ మెనీ పీపుల్ రిమైన్ విల్ అన్చేంజ్ అని ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఏ, లేకపోతే కలర్ మార్చి రాసుకుందాం, ఏ బి సి డి, ఏబిసిడి, తర్వాత కేఎల్ఎం. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వస్తే సేమ్ పొజిషన్లో వచ్చేటువంటి వాళ్ళు అసలు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరండి. సో ఆన్సర్ ఈస్ నన్. నన్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ది గివెన్ అరేంజ్మెంట్ అకార్డింగ్ టు ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ పక్కన పెట్టండి. రెండోది, ది వన్ హూ లైక్ చెస్ లివ్ ఇమీడియట్లీ అబౌవ్ ది స్క్రాబుల్ అని ఇచ్చాడు. సో స్క్రాబుల్కి ఇమీడియట్లీ అబౌవ్ చెస్ అని ఇచ్చాడు. ఓకే, చెస్కి ఇమీడియట్లీ అబౌవ్ స్క్రాబుల్ అనేటువంటిది పనికిరాదు. సెకండ్ వన్ పనికిరాదు. థర్డ్ వన్, ఓన్లీ 2 people బిట్వీన్ ఎం అండ్ డి అని ఇచ్చాడు. ఇది పనికిరాదు. బి లైక్ క్రొకెట్ అని ఇచ్చాడు. ఇది మనకి పనికొచ్చే అవకాశం లేదు. నెక్స్ట్, ఎం లివ్ ఇమీడియట్లీ బిలో డి అని ఇచ్చాడు. ఎం లివ్ ఇమీడియట్లీ బిలో డి అని ఇచ్చాడు. డికి ఇమీడియట్లీ బిలో ఎం అనేటువంటి పర్సన్ పనికిరాడు. ఒకసారి చూడండి, బి లైక్ క్రొకెట్. సో బి పనికి వస్తుంది అనుకోండి. చూడండి, సారీ క్రికెట్ కాదు కదా, క్రొకెట్. సో ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. ఓకే, ఇవి ఓవరాల్ ఇందులో ఉన్నటువంటి మోడల్స్ అండి. తర్వాత నెంబర్ సిరీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఆల్రెడీ చెక్ చేసి ఉంటారు కాబట్టి లాజిక్స్ చెప్తున్నాను చూడండి. రాంగ్ నెంబర్ సిరీస్ ఇచ్చినట్టున్నాడు. ఓకే, దీంట్లో వచ్చేటికి ఫస్ట్ ఇంటూ 0.5 ప్లస్ 0.5 ఉందండి. నెక్స్ట్ రాంగ్ నెంబర్, మనకు ఇదే రాంగ్ యాక్చువల్గా. నెక్స్ట్ ఇంటూ 1 ప్లస్ 1 రావాలి. అక్కడ 7 ఉంటే ఇంటూ 1.5 ప్లస్ 1.5 సరిపోతుంది చూడండి. 7 ఇంటూ 1.5 అంటే 10.5 ప్లస్ 1.5 12 సరిపోతుంది. ఎక్సెట్రా ఆన్ 1 ఇంటూ 2 ప్లస్ 2 తర్వాత ఉందండి. రాంగ్ నెంబర్ సిరీస్ కాబట్టి కొంచెం కేర్ఫుల్గా తీసుకోండి. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చింది, ఇది మనకి మిక్స్డ్ మల్టిప్లికేషన్ ఇచ్చాడు చూడండి. ఇంటూ 1 ప్లస్ 1 స్క్వేర్, ఇంటూ 2 ప్లస్ 2 స్క్వేర్, ఇంటూ 3 ప్లస్ 3 స్క్వేర్, ఎక్సెట్రా ఆన్ సో ఆన్. సో ఆన్సర్ ఈజ్ 158. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ అండి. రివర్స్ నుంచి అబ్జర్వ్ చేస్తే -3, -9, -27, -81, -243 రావాలి. ఇక్కడ తేడా వచ్చిందండి. అంటే 128 ఈజ్ ది రాంగ్ నెంబర్. స్టార్టింగ్ లోనే తేడా ఉంది. నెక్స్ట్, ఇది డైరెక్ట్ లాజిక్ అనుకోండి చూడండి. ఇంటూ 2 -2 మొత్తానికి ఒకటే లాజిక్ అండి. ఇంటూ 2 -2. నెక్స్ట్ 50th క్వశ్చన్ చూడండి. ఎడిషన్ కేసు అండి. ఫస్ట్ ఎంత యాడ్ చేశాడు? +3. తర్వాత అంటే యాక్చువల్గా రాంగ్ నెంబర్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ +9 అండి. సారీ ఫస్ట్ +3, లేదా ఉన్న డిఫరెన్స్ రాద్దాం. ఫస్ట్ +5 ఉంది. తర్వాత వచ్చేప్పటికి ఎంత? +7 యాడ్ చేశాడు. తర్వాత వచ్చేప్పటికి +18, తర్వాత +30, +45. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 3 ఇంటూ 6, 3 ఇంటూ 10, 3 ఇంటూ 15 ఉందండి. ఇక్కడి నుంచి ఇక్కడికి 4 పెరిగింది, ఇక్కడి నుంచి ఇక్కడికి 5 పెరిగింది. 4, 5, ఇక్కడి నుంచి ఇక్కడికి 3 పెరగాలి. అంటే 3 ఇంటూ 3, ఇక్కడ 3 ఇంటూ 1 తీసుకుంటే 2 పెరగాలి. అంటే ఇక్కడ 3 రావాలి, ఇక్కడ వచ్చేప్పటికి 9 రావాలి. సో ఆన్సర్ ఎంత అంటే 48 అవుతుంది. 46 ఉండాల్సింది 48 ఇచ్చాడు. ఇది ఒకటి కొంచెం ఇబ్బంది. రిమైనింగ్ మొత్తం డైరెక్ట్ క్వశ్చన్స్.
పెద్దగా ఇబ్బంది పెట్టేటువంటి మోడల్స్ ఏం లేవు. ఒకసారి జాగ్రత్తగా మళ్ళీ చెక్ చేసి చూడండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.